As you may recall, plant cells can be distinguished from animal cells by the presence of cell wall. అంటే ఇది ఒక సెల్. ఈ సెల్ లోపల న్యూక్లియస్, మైటోకాండ్రియా, సైటోప్లాజం, మైక్రోట్యూబ్యూల్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్జీ బాడీ, వెసికల్స్, ఇలా ఆర్గనల్స్ ఉంటాయి. ఈ ఆర్గనల్స్ జనరల్గా ఒక సెల్ అంటే ఇలా ఉంటుంది. మెయిన్ ఈ సెల్ గురించి మనం తెలుసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ మనకి ఈ సెల్ నుంచే ఉంటుంది. అసలు సైన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా అసలు ఈ సెల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ సెల్లో ఇలా ఆర్గనల్స్ ఉంటాయి, ఇదే సెల్ ఉంటాయి, ఇంకేం లేదు. జనరల్గా యానిమల్ సెల్లో ఈ బయట కవరింగ్ ఉంది చూసారా, ఇదే ప్లాజ్మా మెంబ్రేన్. అది ప్లాంట్ సెల్ కూడా సేమ్ ఇదే సెల్కి బయట ఇంకొక లేయర్ ఉంటుంది. ఇంకొక లేయర్ ఉన్నదాన్ని మనం సెల్ వాల్ అంటాం. ఈ బయట అవుటర్ ఎక్స్ట్రా కవరింగ్ ఉన్న లేయర్ని మనం సెల్ వాల్ అంటున్నాం. ఇదే సెల్ వాల్. ఈ సెల్ వాల్లో ఏదో ఒక మెటీరియల్ మనకు ఇప్పుడు పాలిమర్స్ ఉంటాయి కదా, మనకి బయట మన నియరెస్ట్ సిటీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ పాలిమర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే సెల్లో కూడా పాలిమర్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ ఎన్ని మాలిక్యూల్ పాలిమర్స్ అంటే ఏంటి? మోనోమర్ ప్లస్ మోనోమర్ అయితే పాలిమర్. మనకి ఆ పాలిమర్స్ ఇవ్వండి. సుబేరిన్, ఇది సుబేరిన్. సుబేరిన్ ఒక పాలిమర్ ఇలా ఉంటుంది. ఈ సైడ్ అంతా గ్లిజరాల్ ఉంటాయి, అంటే 3 కార్బన్స్ ఉంటాయి. కనుమ మిగతాదంతా లాంగ్ కార్బన్ చైన్. ఇలా లాంగ్ కార్బన్ చైన్ ఉంటుంది, అంటే చూడడానికి ఇలా ఉంటుంది. అది క్యూటిన్ అయితే ఓన్లీ ఫ్యాట్ పాలిమర్ ఇలా ఉంటుంది చూడడానికి. ఇవన్నీ కలిసి మ్యానోస్ అయితే ఇలా ఉంటుంది, కెరాగిన్ అయితే ఇలా ఉంటుంది, హెమిసెల్యులోస్ అయితే ఇలా ఉంటుంది, సెల్యులోస్ అయితే ఇలా ఉంటుంది. సెల్యులోస్ ఇలాగ స్ట్రాండ్స్ కింద ఉంటుంది. దీని చుట్టూ కవర్ చేస్తూ హెమిసెల్యులోస్ ఉంది. అక్కడక్కడ లిగ్నిన్ ఉంది. ఇదిగోండి, లిగ్నిన్ కనెక్ట్ చేస్తుంది, టోటల్ని హోల్డ్ చేస్తుంది లిగ్నిన్.
హెమిసెల్యులోస్ సెల్యులోస్ సరౌండ్ చేస్తుంది. ఇలాగే ఇవన్నీ పాలిమర్స్. ఈ పాలిమర్స్ అంతా ఈ సెల్ వాల్లో ఉంటాయి. ఈ సెల్ వాల్లో ఈ పాలిమర్స్ అంతా ఉండడం వల్ల దీనికి ఈ పాలిమర్స్ అన్ని ప్యాక్ అవుతే ఆటోమేటిక్గా దీనికి ఒక షేప్ వస్తుంది. ఇవన్నీ టైట్లీ ప్యాక్డ్ ఉండడం వల్ల మెకానికల్ డ్యామేజ్ని కూడా కొంచెం వరకు తట్టుకుంటుంది. అంటే ప్రెషర్ని కానీ కొంచెం హోల్డ్ చేస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్. సెల్ వాల్ ఈస్ ఎ నాన్ లివింగ్ రిజిడ్ స్ట్రక్చర్. ఈ పాలిమర్స్ అన్నీ ఉన్నాయి, కానీ వీటిని జస్ట్ పాలిమర్స్ తప్ప ఇంకేమీ లేవు. అందుకే దీన్ని ఇక్కడ మెటబాలిజం ఏమీ లేదు, జస్ట్ మాలిక్యూల్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే దీన్ని నాన్ లివింగ్ అన్నారు. ఆటోమేటిక్గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రిజిడ్ స్ట్రక్చర్ అయింది. సో ఫార్మ్స్ అండ్ అవుటర్ కవరింగ్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ఫంగై అండ్ ప్లాంట్స్. ఈ ప్లాంట్ సెల్స్కి ఒక సెల్కి ఇది ఒక అవుటర్ కవరింగ్. ఇది ప్లాస్మా మెంబ్రేన్ అయితే ఇది సెల్ వాల్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే సెల్ వాల్ ప్లాంట్స్లో ఉంటుంది. ఈ ప్లాస్మా మెంబ్రేన్ హ్యూమన్స్లో ఉంటుంది. అలాగే ఈ సెల్ వాల్ వచ్చి ప్లాంట్స్లో ఉంటుంది, ఫంగైలో కూడా ఉంటుంది సేమ్. కానీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ పాలిమర్స్ ఉన్నాయన్నది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సెల్ వాల్ నాట్ ఓన్లీ గివ్ షేప్. ఏ పాలిమర్స్ ఉండడం వల్ల షేప్ వస్తుంది, మెకానికల్ డ్యామేజ్ని తట్టుకుంటుంది. సో ఇవన్నీ కంపాక్ట్గా అరేంజ్ అయ్యి ఉండడం వల్ల బ్యాక్టీరియా కానీ ఏది కానీ ఎంటర్ అవ్వలేవు. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కంపాక్ట్గా, ఈ పాలిమర్స్ అన్నీ కంపాక్ట్గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. సో బ్యాక్టీరియా ఇంకేమీ ఎంటర్ అవ్వలేదు. It also helps in cell-to-cell interaction and acts as barrier to undesirable molecules. సెల్-టు-సెల్ ఇంటరాక్షన్ అంటే ఈ పాలిమర్స్ అన్నిటి మధ్యలో ఎన్ని అరేంజ్మెంట్లో ఎక్కడో ఇక్కడ అరేంజ్మెంట్లో చిన్న చిన్న స్పేసెస్ ఉంటాయి. ఆ స్పేస్ని వాడుకొని సెల్ టు సెల్ కనెక్షన్ ఒక టైనీ ట్యూబ్ ఎంటర్ అవుతుంది. దాన్నే ప్లాస్మోడెస్మాటా అంటున్నాం. ఈ పాలిమర్స్లోనే ఒక చిన్న ఇంతటి అరేంజ్మెంట్లో ఒక చిన్న స్పేస్ ఎక్కడో ఇక్కడ చిన్న చిన్న స్పేసెస్ ఫామ్ అవుతాయి. ఆ స్పేసెస్ నుంచి టైనీ ట్యూబ్ వెళ్తుంది. ఈ ట్యూబ్ ద్వారా సెల్లో ఎక్స్చేంజ్ జరుగుతాయి. ఏదన్నా అయాన్స్ కానీ లేకపోతే కెమికల్స్ కానీ ఏదన్నా మనకి ఎక్స్చేంజ్ జరుగుతుంది. Algae have cell wall made of cellulose, galactans, mannans and minerals like calcium carbonate. ఆల్గేలో అయితే సెల్యులోస్ ఉంటుంది. ఈ సెల్ వాల్లో పాలిమర్స్ ఏంటంటే సెల్యులోస్ ఉంటుంది, గ్యాలక్టన్స్ ఉంటుంది, మన్నాన్స్ ఉంటుంది. అదే మీరు చూసినట్టు ఇదిగోండి, మనాన్స్ అయితే ఎలా ఉంటాయి. మనాన్స్ పాలిమర్ అయితే
మీకు ఇలా ఉంటుంది చూడడానికి. ఇవన్నీ అందులో ఫిల్ అయ్యి అరేంజ్ అవుతాయి. అలాగే సెల్యులోస్ ఏదైనా పాలిమరే, ఇవన్నీ షుగర్ పాలిమర్స్. గెలాక్టన్స్ ఇవన్నీ షుగర్ పాలిమర్స్. ఇవన్నీ కలిసి ఇన్ని పాలిమర్స్ కలిసి దాంట్లో ఉంటుంది. ఆల్గేకి నార్మల్ ప్లాంట్స్కి డిఫరెన్స్ చూపిస్తున్నారు ఇక్కడ. ఆల్గే అంటే వాటర్లో ఉండే ప్లాంట్స్, అంటే చిన్న చిన్న ప్లాంట్స్ అన్నమాట. మనకి లైక్ సీస్, లైక్ వాటర్ బాడీస్లో, రివర్స్లో కానీ ఎక్కడన్నా ఉండే ప్లాంట్స్ అన్నమాట. Algae have cell wall made up of cellulose, gelatin, minerals and minerals like కాల్షియం కార్బోనేట్. వీటితో పాటు కాల్షియం కార్బోనేట్ కూడా ఉంటుంది. కాల్షియం కార్బోనేట్ అంటే మనం మామూలుగా చాక్ పీసెస్ ఉంటాయి కదా, చాక్ పీసెస్లో చాక్ ఉంటుంది. చాక్ ఉండడం వల్ల వీటిని ఏదన్నా లివింగ్ ఆర్గానిజమ్స్, టైనీ లివింగ్ ఆర్గానిజమ్స్ వీటిని తినలేము అన్నమాట. అదే నార్మల్ ప్లాంట్ సెల్కి వచ్చేస్తే అక్కడ గ్యాలక్టన్స్, మినరల్స్ అండ్ ఇలాంటి లార్జ్ షుగర్స్ కాకుండా నార్మల్ షుగర్స్ ఉంటాయి. లైక్ సెల్యులోస్, హెమిసెల్యులోస్, పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్. ఇందులో సెల్యులోస్, హెమిసెల్యులోస్ అన్నవి షుగర్స్. పెక్టిన్ అన్నవి షుగర్ కాదు. ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అంటే ఇక కరెక్ట్గా ఎలా ఉంటుంది, సెల్యులోస్ ఉంటుంది. సెల్యులోస్ మీకు సెల్యులోస్ స్ట్రాండ్స్ ఉంటాయి, దాని చుట్టూరు హెమిసెల్యులోస్ ఉంటాయి, షుగర్స్. పెక్టిన్ ఉంటుంది. పెక్టిన్ అంటే షుగర్ కాదు కానీ పాలిమరే. అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ మధ్యలో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అంటే ఎంజైమ్స్. ప్రోటీన్స్ని ఎంజైమ్స్ అని కూడా అనొచ్చు. ఎంజైమ్స్ అంటే గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ ఎలా ఉంటాయి చూడడానికి ఎలా ఉంటాయి. అలాంటి ఒక అమైనో యాసిడ్స్ కలిస్తే ఎంజైమ్ అవుతుంది. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మనకి ఇది ప్రైమరీ వాల్. ఈ హెమిసెల్యులోస్, సెల్యులోస్ ఈ కంటెంట్ ఉన్నది ప్రైమరీ వాల్. అంటే ఫస్ట్ ఫామ్ అయిన వాల్ వీటిని బ్రేక్ చేస్తుంది. ఈ ఎంజైమ్స్ ఇవన్నీ కలిసి వీటిని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేయడం వల్ల ఈ లేయర్ అంతా రెడ్యూస్ అయిపోతుంది. ఈ రెడ్యూస్ అయిపోయిన తర్వాత రెడ్యూస్ అయినప్పుడు సెల్ గ్రో అవుతుంది. సో సెల్ గ్రో అవ్వాలంటే ఇది రెడ్యూస్ అవ్వాలి, ఈ లేయర్. అప్పుడు సెల్ గ్రో అయ్యాక మళ్ళీ సెకండరీ లేయర్, మీకు సెకండరీ లేయర్ ఫామ్ అవుతుంది.